become Management Accounting 6th semester Unit 1 Marginal Costing and Break-Even Analysis. Cost can be classified into two types. మనకి మార్జినల్ కాస్టింగ్లోని మనకి కాస్ట్ గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. కాస్ట్ అనేది మనకి టూ టైప్స్ కింద ఉంటుంది. ఒకటి ఫిక్స్డ్ కాస్ట్ అని, అలాగే ఇంకోటి వేరియబుల్ కాస్ట్ అని. సో ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అనేవి రెండు రకాల కాస్ట్లు ఉంటాయి. సో అసలు కాస్ట్ అంటే మీనింగ్ ఏంటి? కాస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్, ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్. సో కాస్ట్ మీన్స్ అన్ ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఈజ్ కాల్డ్ కాస్ట్. ఒక వస్తువుని మనం తయారు చేయడానికి ఉపయోగించే గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు? కాస్ట్ అంటారు. ఈ కాస్ట్ని మనం ఎన్ని రకాలుగా డివిజన్ చేసాం? మనం రెండు రకాలుగా మనం డివిజన్ చేయడం అనేది జరిగింది. ఒకటి వేరియబుల్ కాస్ట్ అని, ఇంకోటి ఫిక్స్డ్ కాస్ట్ అని చెప్పి మనం చేయడం జరిగింది. ఓకేనమ్మా. నెక్స్ట్, సో ఈ కాస్ట్లోని మనం మెయిన్గా ఈ మార్జినల్ కాస్ట్ అన్న వేరియబుల్ కాస్ట్ అన్న ఒకటే. అంటే ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే ఒక వస్తువు తయారు చేసేప్పుడు డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ వీటన్నిటిని కలిపి మనం ఏమంటామంటే వేరియబుల్ కాస్ట్ అంటాం. డైరెక్ట్ మెటీరియల్ అని, అలాగే డైరెక్ట్ మెటీరియల్ అని, డైరెక్ట్ వేజెస్ అని, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని వీటన్నిటిని కూడా మనం ఏమనుకుంటాం వచ్చేసరికి వేరియబుల్ కాస్ట్. దేనికని తీసుకోవాలి? మనం వేరియబుల్ కాస్ట్ కింద మనం తీసుకుంటాం. ఓకేనమ్మా. ఇవి యూనిట్స్ పెరిగే కొద్దీ వేరియబుల్ కాస్ట్ పెరుగుతుంది, యూనిట్స్ తగ్గే కొద్దీ వేరియబుల్ కాస్ట్ తగ్గుతుంది. సో ఇలా జరిగితే దాన్ని ఏమంటారు? వేరియబుల్ కాస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు మనం తయారు చేయడానికి మెటీరియల్ కానివ్వండి, లేబర్ కానివ్వండి కావాలంటే ఒక 5 రూపీస్ అనుకోండి. ఉదాహరణకి ఒక బుక్ తయారు చేయాలనుకుంటే మనకి 5 రూపీస్ పడుతుంది. అంటే ఇక్కడ మనం 1000 బుక్స్ తయారు చేసాం అనుకోండి, 1000 ఇంటూ 5 5000. అలాగే 10,000 తయారు చేసాం అనుకోండి, 10,000 ఇంటూ 5 50,000. ఇలాగా యూనిట్స్ పెరిగే కొద్దీ వేరియబుల్ కాస్ట్ అనేది ఏమవుతుంది? పెరుగుతుంది. యూనిట్స్ తగ్గే కొద్దీ ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ అనేది మనకి తగ్గుతుంది. సో వేరియబుల్ కాస్ట్ అనేది యూనిట్స్ పెరిగే కొద్దీ మనకి వేరియబుల్ కాస్ట్ పెరుగుతుంది, యూనిట్స్ తగ్గే కొద్దీ ఏమవుతుంది? వేరియబుల్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఓకే. సో ఇలా జరిగితే దాన్ని ఏమంటారంటే వేరియబుల్ కాస్ట్. వేరాజ్ మనకి ఫిక్స్డ్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ వెదర్ ప్రొడక్షన్ విల్ బి ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్, ద ఫిక్స్డ్ కాస్ట్ విల్ బి రిమైనింగ్ ది కాన్స్టెంట్. అవుట్పుట్ తగ్గిన ఫిక్స్డ్ కాస్ట్లోని ఎటువంటి మార్పు అనేది ఉండదు. సో ఫిక్స్డ్ కాస్ట్ విల్ బి రిమైనింగ్ కాన్స్టెంట్. వెదర్ది మన షాప్ని తెరిచినా, షాప్ని మనం క్లోజ్ చేసినా ఇక్కడ మనకి ఈ ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఫిక్స్డ్గానే ఉంటుంది. ఓకే. రిగార్డ్లెస్ ది వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్, ఉత్పత్తి పెరిగినా తగ్గినా మనం ఏమీ చేయలేం. ఉదాహరణకి ఇప్పుడు లాక్డౌన్ ఉంది, లాక్డౌన్లోని మనకి రెంట్ కట్టుకోవాలి. ఇళ్ళకి కానివ్వండి, ఆఫీసెస్ కానివ్వండి, ఇలా ఫ్యాక్టరీస్ కానివ్వండి, రెంటెడ్గా ఉన్నారనుకోండి, వాళ్ళు రెంట్ పే చేయాలి. ప్రొడక్షన్ అనేది 0 లెవెల్లో ఉన్నా కానీ ఫిక్స్డ్ కాస్ట్ అనేది మారదు. సో దట్ ఈస్ కాల్డ్ ది ఫిక్స్డ్ కాస్ట్. సో అలాంటి వాటిని మనం ఫిక్స్డ్ కాస్ట్ కింద మనం చెప్పుకుంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మార్జినల్ కాస్టింగ్లోని మనం మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకి ఫార్ములాస్ ఉంటాయి. ఏం ఫార్ములాస్ వస్తాయంటే మనకి పీవీ రేషియో అంటే ఏంటి? ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. అలాగే నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. పీవీ రేషియో అంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో. అంటే కంపెనీ యొక్క సేల్స్కి, అలాగే కంపెనీ యొక్క ప్రాఫిట్కి, కంపెనీ యొక్క మార్జిన్కి. ప్రాఫిట్ అంటే లాభం, వాల్యూమ్ అంటే సేల్స్. సో మార్కెట్లో డిమాండ్ బాగా పెరిగితే మన సేల్స్ పెరుగుతుంది. సేల్స్ బాగా పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది? ప్రాఫిట్ అనేది పెరుగుతుంది. సో ఇలాగా ప్రాఫిట్ మనకి సేల్స్కి ప్రాఫిట్కి అనేది కంపల్సరిగా లింక్ ఉంటుంది. ఓకే. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే కంట్రిబ్యూషన్. సో స్టేట్మెంట్, మార్జినల్ కాస్టింగ్ స్టేట్మెంట్ వచ్చేసరికి మనం చెప్పుకోవాల్సిన సేల్స్లో నుంచి మనం ఏం తీయాలి? వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్కి ఇంకో పేరంటే మార్జినల్ కాస్ట్ అని కూడా
అంటారు. సో సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ ఇస్తే మనకి ఏమొస్తుంది, కంట్రిబ్యూషన్. సో కంట్రిబ్యూషన్ అనేది మనకు వస్తుంది. ఓకే, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అంటే కంట్రిబ్యూషన్ మనం ఏమనుకుంటాం, మిగులు. ఏమన్నా మనం బిజినెస్లోని డెసిషన్ తీసుకోవాలన్నా, అంటే ఉదాహరణకి చెప్పాలంటే ఒక గూడ్స్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలన్నా, ఒక గూడ్స్ని మనం సేల్స్ మిక్స్ చేయాలంటే ఏంటి, ఒక కంపెనీలోని మనం 2 రకాల వస్తువుల్ని తయారు చేసి మనం అమ్ముతున్నాం అనుకోండి. అలా ఏ వస్తువు ఎక్కువ అమ్మాలి అంటే ఉదాహరణ ఏ వస్తువు అమ్మాలా, బి వస్తువు అమ్మాలా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది చాలా ఉంటుంది. సో అలాగా ఈ కంట్రిబ్యూషన్ అనేది మనం మెయిన్గా డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగిస్తాం. ఓకే, సెల్లింగ్ ప్రైస్ మైనస్ వేరియబుల్ కాస్ట్ తీస్తే వచ్చిందని ఏమంటారు, కంట్రిబ్యూషన్. కంట్రిబ్యూషన్ ఏమంటారు, సర్ప్లస్ అని కూడా అంటారు. కంట్రిబ్యూషన్కి ఇంకో వేరే ఉంటుంది, పీవీ రేషియో. కంట్రిబ్యూషన్ రేషియో అన్నా పీవీ రేషియో అన్నా కూడా ఒకటే. ఓకేనమ్మా. సో పీవీ రేషియో ఫార్ములా ఏంటి మనకి, కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ ఇస్తే ఏమొస్తుంది, కంట్రిబ్యూషన్. కంట్రిబ్యూషన్లో నుంచి మనం ఫిక్స్డ్ కాస్ట్ను మైనస్ చేసామనుకోండి, ఆ వచ్చేదని ఏమంటారు, ప్రాఫిట్. సో సేల్స్లో నుంచి మనం ఏం మైనస్ చేస్తాం, వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్లో నుంచి వస్తే ఆన్సర్ ఏమంటారు, కంట్రిబ్యూషన్. కంట్రిబ్యూషన్ నుంచి మనం ఏమైనా చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్. వచ్చిందని ఏమంటారు, ప్రాఫిట్. ఈ స్టేట్మెంట్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణకి చెప్పాలంటే కంట్రిబ్యూషన్ మనకి ఎలా వస్తుందంటే, ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ కూడా కూడితే మనకి కంట్రిబ్యూషన్ అనేది వస్తుంది. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్రాఫిట్ కూడా కూడితే కంట్రిబ్యూషన్ వస్తుంది. అలా కాకుండా ఇంకోలాగా ఏం చెప్పాం, సేల్స్లో నుంచి వేరియబుల్ కాస్ట్ కూడా మైనస్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటారు, కంట్రిబ్యూషన్. సో కంట్రిబ్యూషన్ మనం ఎలాగన్నా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఇట్ మీన్స్ నో ప్రాఫిట్ నో లాస్. నో ప్రాఫిట్ నో లాస్, లాభము లేదు నష్టము లేదు. అలాంటి వాటిని ఏమంటారంటే బ్రేక్ ఇన్ పాయింట్. ఎవరన్నా బిజినెస్ చేసేటప్పుడు ఏమనుకుంటారంటే, మనం పెట్టిన డబ్బులు, మనం పెట్టిన పెట్టుబడి మనకి కంపల్సరీగా రిటర్న్ రావాలి అని కోరుకుంటారు. సో అలాంటప్పుడు మనం ఎంత సేల్ చేయాలి, మనం ఎంతవరకు అమ్మాలి, అది ఎలా కనుక్కోవాలనేది ఈ బ్రేక్ ఇన్ పాయింట్. సో బ్రేక్ ఇన్ పాయింట్ అంటే టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. సింపుల్గా చెప్పాలంటే టోటల్ రెవెన్యూ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అని కూడా అంటారు. సో ఇది మనకి బ్రేక్ ఇన్ పాయింట్ మనం చెప్పుకుంటాం. సో బ్రేక్ ఇన్ పాయింట్ అనేది బ్రేక్ ఇన్ పాయింట్ కంటే మనం తక్కువ అమ్మామనుకోండి. ఉదాహరణకి మెడికల్ రిప్రజెంటేటివ్స్కి టార్గెట్స్ పెడతారు మంత్లీ వాళ్ళు ఇన్ని యూనిట్లు అమ్మాలి, ఇంత మార్కెట్లో ఇంత సేల్ అవ్వాలని చెప్పి పెడతారు. సో ఈ సేల్స్ అనేది కనుక వాళ్ళకి తగ్గితే, ఉదాహరణకి ఈ మార్కెట్లో కనుక సేల్స్ కనుక తగ్గితే వాళ్ళకి కంపల్సరీగా దాని బీఈపీ కనుక తక్కువ అమ్మితే వాళ్ళు ఏమంటారంటే లాస్లో ఉన్నట్టు లెక్క. ఒకవేళ అలా కాకుండా మోర్ దాన్ బీఈపీ సేల్స్ అంటే బ్రేక్ ఇన్ పాయింట్ కంటే ఎక్కువ అమ్మితే వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నట్టు లెక్క. సో ఇలా బ్రేక్ ఇన్ పాయింట్ కంటే ఎక్కువ అమ్మారనుకోండి, దాన్ని ఏమంటారు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. అంటే టోటల్ సేల్స్లో నుంచి బీఈపీ సేల్స్ని తీసేస్తే వచ్చిందని ఏమంటారు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ కింద మనం చెప్పుకుంటాం. ఓకే, ఇవి మనకి మెయిన్గా పీవీ రేషియో. ఫస్ట్ ఫార్ములా ఏంటి, పీవీ రేషియో ఫార్ములా ఏంటి, కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సెకండ్ వన్ ఏంటిది, బ్రేక్ ఇన్ పాయింట్ ఫార్ములా ఏం చెప్పాం మనం, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ వస్తేనే మనం ఈ చాప్టర్ని పర్ఫెక్ట్గా అనేది చేయగలం. సో బీఈపీ ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఇదేంటిది, రూపీస్ అంటే అమ్మకాలు కనుక్కోవాలి, 1,00,000 రూపాయలు అమ్మాలా 2,00,000 అమ్మాలా అనే కానీ కనుక్కోవాలంటే బీఈపీ ఇన్ రూపీస్ ఫార్ములా, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. అలా కాకుండా బీఈపీ ఇన్ యూనిట్స్ అని అడిగాడు అనుకోండి, బీఈపీ ఇన్ యూనిట్స్ గనక అడిగితే మనం ఫార్ములా ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సిపియు అంటే మీనింగ్ ఏంటంటే కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అంటే ఈ వస్తువులు ఎన్ని యూనిట్లలో మనం అమ్మాలి, 5,000 యూనిట్లు అమ్మాలా 10,000 యూనిట్లు అమ్మాలా అని తెలుసుకోవడానికి మనం ఈ బ్రేక్ ఇన్ పాయింట్ యూనిట్స్ ఫార్ములాని మనం ఉపయోగిస్తాం. ఓకే, సో బ్రేక్ ఇన్ పాయింట్ మనకు రూపీస్లో కనుక్కోవాలనుకుంటే కనుక ఉపయోగించే ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో రూపీస్లో కావాలంటే. అదే యూనిట్స్లో కావాలనుకుంటే ఏం చేయాలి, ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో అదైతే రూపాయల్లో వస్తుంది, ఇదైతే కనుక మనకి యూనిట్లో వస్తుంది. ఓకే, నెక్స్ట్
బ్రేక్ ఇన్ పాయింట్ ఫార్ములా ఇప్పుడు మనం చెప్పుకుంది ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఇది ఏంటి, రూపీస్ ఆర్ ఇన్ సేల్స్ మనకు కనుక్కోవడానికి ఉపయోగించే ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసరికి బ్రేక్ ఇన్ పాయింట్ ఇన్ యూనిట్స్. యూనిట్స్ ఫార్ములా ఏం చెప్పాం, ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ మనకి ఎలా వస్తుందంటే సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఒక వస్తువు అమ్మకం ధర ఉదాహరణకి 10 రూపాయలు అనుకోండి, దాంట్లో వేరియబుల్ కాస్ట్ ఎంత ఉందంటే ఒక 4 రూపీస్ ఒక యూనిట్కి. కంట్రిబ్యూషన్ అనేది పర్ యూనిట్కి ఎప్పుడు ఎలా కనుక్కోవాలంటే పర్ యూనిట్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. ఆ విధంగా చేస్తే మనకి బ్రేక్ ఇన్ పాయింట్ మనకి యూనిట్లోనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ ఫార్ములా ఏంటి, టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. టోటల్ సేల్స్ అన్న యాక్చువల్ సేల్స్ అన్న ఒకటే. ఇది మనకి క్వశ్చన్లో ఇచ్చిన సేల్స్ మనం తీసుకుంటాం. ఓకే, ఉదాహరణకి క్వశ్చన్లో మనకి ఒక 1 lakh సేల్స్ ఇచ్చాడు అనుకోండి, ఆ 1 lakhsలో నుంచి బీఈపీ సేల్స్ మనకు అనుకుంటే ఒక 50,000 వచ్చింది అనుకోండి. సో అంటే బీఈపీ అంటే ఏంటి, నో ప్రాఫిట్ నో లాస్. సో బీఈపీ కంటే ఎక్కువ అమ్మితే ఏంటి, ప్రాఫిట్ అన్నాం. దానికి ఇంకో పేరేంటి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. అలాగే టోటల్ సేల్స్లో నుంచి బీఈపీ సేల్స్ అనేది మనం మైనస్ చేస్తాం. దీనికి ఇంకో ఫార్ములా ఉంది షార్ట్కట్లోనే. ఏం ఫార్ములా అంటే ప్రాఫిట్ బై పీవీ రేషియో. మనం ఇందా చెప్పుకున్నాం స్టేట్మెంట్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ మైనస్ వచ్చిందని కంట్రిబ్యూషన్ అంటారు, మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, అలాగే వచ్చిందని ఏమంటారు, ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ని తీసుకొని మనం ఇక్కడ ఫార్ములా మనం చూపిస్తాం. ఓకేనమ్మా. సో పీవీ రేషియోని మన మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ కనుక్కోవడానికి ప్రాఫిట్ బై పీవీ రేషియో అని ఒక ఫార్ములా ఉంది, యాక్చువల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్, లేదంటే టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్, డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్. ఎవరు ఎలా చెప్పినా సరే మనం ఆన్సర్ అనేది కన్ఫామ్గా వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే కొంతమంది షార్ట్ కట్స్ ఉపయోగిస్తారు, కొంతమంది స్టెప్ బై స్టెప్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ చాప్టర్లోని ఆ విధమైన కన్వీనియంట్ అనేది ఉంటుంది. సో మనం ఎలాగన్నా, ఎందుకంటే బ్రేక్ ఇన్ పాయింట్కి మనం 2 ఫార్ములాస్ ఉన్నాయని చెప్పుకున్నాం, ఇంకో ఫార్ములా కూడా ఉంది. రూపీస్ కనుక్కోవాలంటే ఇంకో ఫార్ములా బీఈపీ యూనిట్స్ వస్తాయి కదా, ఆ బీఈపీ యూనిట్స్ని మనము సెల్లింగ్ ప్రైస్తో మల్టిప్లై చేస్తే మనకి బీఈపీ ఇన్ రూపీస్ అనేది వస్తుంది. ఇన్ రూపీస్ మనం చెప్పుకున్నాం. ఏది, ఇన్ ద ఫస్ట్ ఫార్ములా మనం ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో చెప్పాం. సేమ్ టు సేమ్ వాల్యూ అనేది మన బీఈపీ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్తో మల్టిప్లై చేస్తే బీఈపీ ఇన్ రూపీస్ అనేది రావటం అనేది జరుగుతుంది. సో ఇలాగ మనకి అవకాశం ఉన్నదాన్ని బట్టి మనం ఫార్ములాని ఉపయోగించుకుంటాం. ఓకే, అలాగే పీవీ రేషియో కూడా మనం ఫార్ములా చెప్పాం. అది సింగిల్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం ఉపయోగిస్తాం. అలా కాకుండా పీవీ రేషియోకి మనకి ఇంకో ఫార్ములా కూడా ఉంది. 2 years ఇన్ఫర్మేషన్, 2 years సేల్స్, 2 years ప్రాఫిట్ ఇస్తే చేంజెస్ ఇన్ ప్రాఫిట్ బై చేంజెస్ ఇన్ సేల్స్ ఇంటూ 100. 2 years సేల్స్, 2 years ప్రాఫిట్స్ గనక ఇస్తే పీవీ రేషియో కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, చేంజెస్ ఇన్ ప్రాఫిట్ బై చేంజెస్ ఇన్ సేల్, డిపెండింగ్ అపాన్ ది సిచ్యువేషన్, డిపెండింగ్ అపాన్ ది ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకొని మనం కనుక్కుంటాం. ఓకేనమ్మా. మార్జిన్ కాస్టింగ్లోని డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. అంటే ఉదాహరణకి మేక్ ఆర్ బై డెసిషన్ అంటే ఏంటి, మన వస్తువుల్ని తయారు చేయాలా లేదా కొనాలా, మేక్ ఆర్ బై డెసిషన్. ఈ టైప్ అంటే ఏంటి, మనకు వస్తువు రేటు తయారు చేస్తుంటే ఎక్కువ పడిందా, బయట వాళ్ళు తయారు చేస్తే తక్కువ పడిందా అనేది డిఫరెన్సెస్ చూసుకొని మనం వస్తువు కొంటామా లేదా అనేది తెలుసుకోవడానికి మనకి ఈ యొక్క బ్రేక్ ఇన్ పాయింట్ అలాగే పీవీ రేషియో కంట్రిబ్యూషన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే సేల్స్ మిక్స్ అంటే మీనింగ్ ఏంటి, మన కంపెనీ వాళ్ళు 2 రకాల వస్తువులు అమ్ముతున్నారు, ఏ అని బి అని. ఇలా అమ్మేటప్పుడు ఎలా అమ్మితే మంచిది, ఒక ప్రోడక్ట్ వచ్చేసరికి 1000 అమ్మితే మంచిదా, 2000 అమ్మితే మంచిదా, అలాగే ఒక 250 అమ్మితే 2000 అమ్మితే మంచిదా, 1000 అమ్మితే మంచిదా, లేదా ఈక్వల్గా 2000 అమ్మితే మంచిదా. ఇలాగా మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్ ప్రాఫిటబిలిటీ చూసుకొని మనం సేల్స్ మిక్స్ అనేది చేస్తాం. అలాగే ఎఫెక్ట్ ఇన్ సేల్స్ అంటే అమ్మకాలలో మార్పు, అమ్మకాలు పెంచుకున్నాం అనుకోండి, అమ్మకాలు తగ్గించాం అనుకోండి, అప్పుడు లాభం మీద మనకి ఎఫెక్ట్ అనేది ఏ విధంగా పడుతుంది, పీవీ రేషియో అనేది మనకి ఏ విధంగా మారుతుంది, ఇలాంటివన్నీ తెలుసుకోవడం అనేది ఈ చాప్టర్లో మనం అనేది తెలుసుకుంటాం. ఓకేనమ్మా. మెయిన్ ఫార్ములాస్ అనేవి మీరు బాగా నేర్చుకుంటే మనకి బెనిఫిట్ఫుల్గా ఉంటుంది. ఓకే, లెట్ us స్టార్ట్ ప్రాబ్లం నెంబర్ 1. సో ఏ కంపెనీ ప్రొడ్యూసెస్ ఏ సింగిల్ ఆర్టికల్
సెల్స్ ఎట్ 20 రూపీస్, అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు మనకి 20. సో ఎస్పీ ఎంత ఇచ్చారమ్మా మనకి 20 ఇచ్చారు. సో 20 రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది. మైనస్ మార్జినల్ కాస్ట్ ఆఫ్ ది ప్రొడక్షన్ ఈజ్ 12. మార్జినల్ కాస్ట్ అన్నా వేరియబుల్ కాస్ట్ అన్నా ఒకటే. సో వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ మనకి ఎంత ఇచ్చారు 12. సో ఆ 12ని తీసామనుకోండి మనకి ఆన్సర్ ఎంత 20లో 12 తీస్తే 8. దీని ఏమంటారు కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనేది మనం తెలుసుకోవడం. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు మన క్వశ్చన్లోని 8,000 రూపీస్ పర్ యానం. ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు కూడా మనకి ఈరికే ఇస్తారు తప్పించి పొరపాటున కూడా పర్ యూనిట్కి అనేది ఉండదు. ఓకే, ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు కూడా మనకి ఎలా ఉండాలి టోటల్గా ఉండాలి. వేరియబుల్ కాస్ట్ అనేది మార్జిన్ కాస్ట్ అనేది మనకి పర్ యూనిట్ అన్నా ఉండొచ్చు, లేదా టోటల్ అమౌంట్ అనేది కూడా ఉండొచ్చు. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్. సో ఆ రిక్వైర్మెంట్ మనం చూసుకోవాలి. క్వశ్చన్లో మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నారు పీవీ రేషియో కనుక్కోమన్నాడు, అలాగే బ్రేక్ ఇన్ పాయింట్ కనుక్కోమన్నాడు. పీవీ రేషియో కనుక్కోవడం ఫార్ములా ఏం చెప్పాం కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో కంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది 8. సో 8/20 సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100 చేసామనుకోండి మనకేమొస్తుంది పీవీ రేషియో. సో ఆ పీవీ రేషియో అనేది తీసుకుంటాం. ఓకేనమ్మా. సో నెక్స్ట్ బ్రేక్ ఇన్ పాయింట్ ఫార్ములా ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ అనేది మనకి 8,000 ఇచ్చాం. పీవీ రేషియో మనం ఫైండ్ అవుట్ చేస్తాంగా ఆ వాల్యూని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బ్రేక్ ఇన్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, అది క్వశ్చన్లో బ్రేక్ ఇన్ పాయింట్ యూనిట్స్ అని కనుక్కోవచ్చు, రూపీస్ అని కనుక్కో. ఇక్కడ మన యూనిట్స్లో కూడా కనుక్కోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఓకేనమ్మా. సో ఫార్మ్ కంట్రిబ్యూషన్ ఎలా కనుక్కోండి చెప్పా సెల్లింగ్ ప్రైస్ మైనస్ మార్జిన్ కాస్ట్. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు క్వశ్చన్లోని 20 ఇచ్చారు. వేరియబుల్ మార్జిన్ కాస్ట్ అనే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఎంత ఇచ్చారు 12. సో కంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది 8. 8/20 ఇంటూ 100 ఎంత వచ్చింది మనకి 40%. పీవీ రేషియో మనకి 40% అనేది మనకి రావడం జరిగింది. ఓకేనమ్మా. బ్రేక్ ఇన్ పాయింట్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ బై సేల్స్, లేదా ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ అంతా మనకి లెక్కలో ఇచ్చారు 8,000. 8,000/40%. సో 8,000/40% అని చేసిన, అలా 8,000 బై కంట్రిబ్యూషన్ 8 ఇంటూ సెల్లింగ్ ప్రైస్ 20 చేసిన మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. సో మనం ఒక ఫార్ములా ఫాలో అవుదాం ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఇది మీకు ఈజీగా ఉంటుంది. ఫస్ట్ పీవీ రేషియోని కన్సిడర్ చేయండి. కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కంట్రిబ్యూషన్ ఎంత ఉంది 8, సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది 20 ఇంటూ 100 చేయండి. రేషియో ఎప్పుడు పర్సంటేజ్లో ఉండాలి మనకి 40%. ఇక్కడ మనం డివిజన్ చేసేటప్పుడు ఇక్కడ 8,000/40% మీరు క్యాలిక్యులేట్ తీసుకొని 40% నొక్కాలి. 40 అని చెప్పి క్లిక్ చేయకూడదు. అలా క్లిక్ చేశారనుకోండి మనకి 200 అని చెప్పి వస్తుంది. ఓకేనమ్మా. సో దాన్ని మళ్ళీ మరి ఏం చేయాలి ఇంటూ 100 చేసుకోవాలి. సో క్యాల్సియం అప్పుడు 8,000/40% అని క్లిక్ చేయండి. మీకు బ్రేక్ ఇన్ పాయింట్ అనేది మీకు 20,000 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. ఇది రూపీస్. ఒకవేళ యూనిట్లో కావాలనుకోండి అది కూడా కనుక్కోవచ్చు. అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్రేక్ ఇన్ పాయింట్ ఫిక్స్డ్ కాస్ట్ బ్రేక్ ఇన్ పాయింట్ ఇన్ యూనిట్స్లోని కావాలనుకోండి. సో అప్పుడు మనం ఏం చేయాలి ఫిక్స్డ్ కాస్ట్ బై సిపియు. సిపియు అంటే ఏం చెప్పే మీకు కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఫిక్స్డ్ కాస్ట్ లెక్కలు ఎంత ఉంది 8,000. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఉంది 8,000. సో కంట్రిబ్యూషన్ ఎంత ఇచ్చాడు 8. అలా డివిజన్ చేసాం అనుకోండి ఎంత వస్తుంది 1000 యూనిట్స్. సో 1000 యూనిట్లు బిఈపి ఇన్ యూనిట్స్ ఎంత వచ్చిందమ్మా 1000 యూనిట్స్. లెక్కలో బిఈపి అని అన్నాడు కానీ అది సేల్స్లో కనుక్కోండా యూనిట్లో కనుక్కోండా అని చెప్పలేదు. ఇక్కడ మనకి పాసిబిలిటీ ఉంది కాబట్టి బీఈపీ ఇన్ రూపీస్ కనుక్కున్నాం. ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అంటే 8,000/40%. ఇంకా కన్వీనియంట్గా ఉంది యూనిట్స్ కూడా కనుక్కోవడానికి. ఎలాగా ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో 8,000/8 చేస్తే ఎంత వచ్చింది మనకి 1000 యూనిట్స్ మనకి రావటం అనేది జరిగింది. సో అలాగా బీఈపీని యూనిట్స్లో కనుక్కోవచ్చు, రూపీస్లో కూడా మనం కనుక్కోవచ్చు. ఓకే, ఇక్కడతో మనకి ఫస్ట్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయ్యింది. ఓకే, ఇంకో బీఈపీ యూనిట్స్ కూడా మనం కనుక్కున్నాం. ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ 1000 యూనిట్స్ వచ్చినాయి అనమాట. ఓకేనమ్మా. సేమ్ టు సేమ్ ప్రాబ్లం మనం ఇంకోటి చేద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2 టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఆఫ్ ది కంపెనీ ఎంత ఇచ్చారు 2,10,000 రూపీస్ పర్ యానం. సో 2,10,000 రూపాయలు అనేది ఇవ్వటం జరిగింది. ఏంటిది ఫిక్స్డ్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ ఈజ్ 7 రూపీస్. వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చారమ్మా 7. అలాగే ద కంపెనీ సెల్స్ ద ప్రొడక్ట్స్ అట్ 10 రూపీస్ ఈచ్. సో కంపెనీ వాళ్ళు ప్రొడక్ట్ని ఎంతగా అమ్ముతున్నారు
10 రూపీస్కి అమ్మటం జరుగుతుంది. క్యాలిక్యులేట్ బ్రేక్ ఈవెన్ పాయింట్. సేమ్ టు ఇక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నాడు కానీ అది యూనిట్స్ అన్నాడా రూపీస్ అన్నాడా మనం ఇందాక సేమ్ సమ్ని మనం చేసుకోవచ్చు. సో సెల్లింగ్ ప్రైస్ అంటే ఎస్పి ఎంత ఇచ్చారు మనకి 10. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉందమ్మా 10. దాంట్లో నుంచి వేరియబుల్ కాస్ట్ అన్నా మార్జిన్ కాస్ట్ అన్నా ఒకటే. ఎంత ఇచ్చారు 7 మైనస్ చేస్తే ఎంత వచ్చింది మీకు 3. దీన్ని ఏమంటారని చెప్పా కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఒక యూనిట్కి చేస్తే వచ్చిందని ఏమంటారంటే కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కింద మనం చెప్పుకుంటాం. ఓకేనమ్మా. పీవీ రేషియో ఫార్ములా ఏంటి? కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో పీవీ రేషియో ఫార్ములా కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సి అంటే కంట్రిబ్యూషన్, ఎస్ అంటే సేల్స్ ఇంటూ 100. సో కంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది 3. సో 3 బై సేల్స్ ఎంత 10 ఇంటూ 100. సో ఎంత వచ్చింది 30%. సో పీవీ రేషియో మనకి ఎంత వచ్చిందమ్మా 30% మనకి రావటం జరిగింది. ఓకేనమ్మా. అది నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ కనుక్కోవాలంటే మనకి 2 టైప్స్ కనుక్కోవచ్చు. బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏం చెప్పాం? ఇన్ రూపీస్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు 2,10,000. 2,10,000 అనేది మనకి ఫిక్స్డ్ కాస్ట్. పీవీ రేషియో ఎంత వచ్చింది 30%. అది మనకు అది యూనిట్స్లో కావాలనుకోండి 2,10,000 బై కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎంత వేస్తాం 3 చొప్పున మనం తీసుకుంటే కనుక మనకి వస్తుంది. ఓకేనమ్మా. సో అది. సో నెక్స్ట్ సొల్యూషన్ చూద్దాం. ఓకేనమ్మా. ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో అనేది మనం చేయొచ్చు. సో ఫిక్స్డ్ కాస్ట్ అంతా 2,10,000, పీవీ రేషియో అంతా 30%. అలా చేసుకుని మనకి ఎంత వచ్చింది? మనకి బీఈపీ ఇన్ రూపీస్ మనకి 7 lakhs అనేది రావటం జరుగుతుంది. ఓకేనమ్మా. అది నెక్స్ట్ పాయింట్. సో కంట్రిబ్యూషన్ ఎలా కనుక్కుంటాం? సెల్లింగ్ ప్రైస్లో నుంచి వేరియబుల్ కాస్ట్ ఇస్తే వస్తుంది. సో సెల్లింగ్ ప్రైస్ అంతా 10. సో 10లో నుంచి 7 మైనస్ చేస్తే అంతే 3. మనం ఇందాకే చెప్పుకున్నాం 3 బై 10 ఇంటూ 100. అది కూడా మనం చేసామనుకోండి 30% అనేది వస్తుంది. సో 2,10,000 డివైడ్ బై 30% అని చేసినా కూడా మనకి 7 lakhs అనేది రావటం అనేది జరుగుతుంది. సో పీవీ రేషియో ఫర్ 2,10,000 బై మనకి 30%. అది కూడా చేసిన మనకి పీవీ రేషియో అనేది వస్తుంది. సో ఇలా మనకి డిపెండింగ్ అపాన్ ది సొల్యూషన్ అండ్ డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ మనం ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ పాయింట్. సో బ్రేక్ ఇన్ పాయింట్ ఇన్ యూనిట్స్లో కూడా కనుక్కుందాం. బీఈపీ ఇన్ యూనిట్స్ ఎలా వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 2,10,000 మన క్వశ్చన్లో ఇచ్చింది. ఓకేనమ్మా. కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అంతా 3. సో వచ్చిన ఆన్సర్ బీఈపీ ఇన్ యూనిట్స్ 70,000. 70,000 యూనిట్లు అమ్మితే మీకు బీఈపీ ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది. ఏ ఫార్ములా ఉంటుంది? బీఈపీ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్. 70,000 ఇంటూ మన సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చారు 10 రూపీస్తో మల్టిప్లై చేయండి. 70,000 ఇంటూ 10 చేశాను అనుకోండి ఎంత వస్తుంది 7 lakhs. సో బీఈపీ యూనిట్స్ ఇంటూ సెల్లింగ్ ప్రైస్ తీసుకున్న మీకు బీఈపీ ఇన్ రూపీస్ అనేది రావటం జరుగుతుంది. సో బీఈపీ ఇన్ యూనిట్స్ ఒకటే. ఏది 2,10,000 బై 3 డివిజన్ చేసి 70,000 యూనిట్స్ వచ్చింది. ఇది బీఈపీ యూనిట్స్. రూపీస్లో కావాలనుకోండి ఈ వచ్చిన 70,000 యూనిట్స్ని ఇంటూ సెల్లింగ్ ప్రైస్ అంతా 10 రూపీస్. ఆ 10 రూపీస్తో మల్టిప్లై చేసిన మనకి రూపీస్లోకి కన్వర్ట్ అనేది 7 lakhs అనేది వస్తుంది. ఓకేనమ్మా. సో అలాగైనా కూడా మనం కనుక్కోవచ్చు. మన అవసరాన్ని బట్టి ఎలాగైనా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఓకే. ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ సమ్. ఓకే. పీవీ రేషియో, బ్రేక్ ఇన్ పాయింట్, నెట్ ప్రాఫిట్ ఇవన్నీ కూడా మనం కనుక్కోమని చెప్పాడు. ఓకేనమ్మా. సేల్స్. సో ఎంత ఇచ్చారు మనకి 2,50,000. సేల్స్ టు గెట్ నెట్ ప్రాఫిట్ 70,000. సో క్వశ్చన్లో మనకి ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో పొజిషన్ ఆఫ్ ది రామా కంపెనీ లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్. సో క్వశ్చన్ వాళ్ళు సేల్స్ ఎంత ఇచ్చారు మనకి 2 lakhs. ఇది క్వశ్చన్ మొత్తం క్వశ్చన్ కింద లెక్క. సో సేల్స్ ఎంత ఇచ్చారు మనకి 2 lakhs. మార్జిన్ కాస్ట్ అన్నా వేరియబుల్ కాస్ట్ అన్నా ఒకటే. సో 2 lakhsలో నుంచి మనకి 1,50,000 తీస్తే ఏమొస్తుంది? కంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది 50,000. సో 50,000లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు 15,000 మైనస్ చేస్తే ఎంత వచ్చింది మనకి ప్రాఫిట్ 35,000. సో ఇక్కడ వరకు మనకి క్వశ్చన్ అనేది ఇవ్వటం జరిగింది. ఓకేనమ్మా. సో ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూద్దాము.
సో ఏం కనుక్కోమన్నాడు, పీవీ రేషియో కనుక్కోమన్నాడు, బ్రేక్ ఇన్ పాయింట్ కనుక్కోమన్నాడు, అలాగే ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయండి. ఇఫ్ సేల్స్ 2,50,000, సేల్స్ 2,50,000 అయితే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, అలాగే సేల్స్ టు గెట్ నెట్ ప్రాఫిట్ 70,000, 70,000 రూపాయలు లాభం సంపాదించాలంటే మనం ఎంత అమ్మాలి, ఇవి మనం కనుక్కోవాల్సిన ఐటమ్స్. ఓకేనమ్మా. క్వశ్చన్లో మనకి వాళ్ళు ఏమి ఇచ్చాడు, సేల్స్ ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 2 lakhs ఇచ్చారు, వేరియబుల్ కాస్ట్ ఎంత ఇచ్చారు, 1,50,000 ఇచ్చారు, కంట్రిబ్యూషన్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్, ఇవన్నీ మనకి ఇవ్వడం జరిగింది. సో పీవీ రేషియో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పీవీ రేషియో ఫార్ములా ఏంటి మనకు తెలుసు, కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కంట్రిబ్యూషన్ క్వశ్చన్లో ఇచ్చారు, ఎంత ఇచ్చారు, 50,000, సేల్స్ ఎంత ఉంది, 2 lakhs. సో 50,000 బై 2 lakhs, 50,000 బై 2 lakhs కనుక మీరు సబ్స్టిట్యూట్ చేయండి ఇంటూ 100, పీవీ రేషియో వస్తుంది. సో ఎంత వస్తుంది, 25%. సో పీవీ రేషియో మనకి 25% అనేది వచ్చింది. ఓకేనమ్మా, ఇది పీవీ రేషియో 25%. ఓకే, నెక్స్ట్ ఏం అడిగారు, బ్రేక్ ఇన్ పాయింట్. బ్రేక్ ఇన్ పాయింట్ ఫార్ములా ఏం చెప్పాం మనం, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు మనకి, 15,000, 15,000 బై 25%. సో ఇలా చేస్తే మనకి ఆన్సర్ 60,000 రూపీస్ మనకి వస్తుంది. సో మీకు ముందే చెప్తున్నా, క్యాలిక్యులేటర్ తీసుకున్నప్పుడు 15,000 బై 25% క్లిక్ చేయాలి, లేదా ఫిక్స్డ్ కాస్ట్ బై 15,000 బై 25. సో 15,000 బై 25 ఇంటూ 100, పక్క వెళ్తే 100 అవుతుంది, అలాగనే చేయొచ్చు. లేదా ఏం చెప్పే మనం, 15,000 బై 25% అలాగన్నా చేయండి. సో అలా డివిజన్ చేసినా, లేదా 25 డివిజన్ చేసి ఇంటూ 100 చేసినా మనకి ఆన్సర్ అనేది ఒకటే వస్తుంది, 60,000. ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్. ఈ విధంగా బ్రేక్ ఇన్ పాయింట్ కనుక్కో. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ కూడా కనుక్కోవచ్చు. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్, ఎంఎస్ఎస్ షార్ట్కట్లోనే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఎగ్జామ్స్లో కూడా మన క్వశ్చన్స్ అలాగే అడుగుతారు, ఎంఎస్ఎస్ అని చెప్పి అడుగుతారు. సో అలా అడిగినప్పుడు 5 మార్క్స్ కూడా రాయాలి. సో టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్. టోటల్ సేల్స్ అన్నా యాక్చువల్ సేల్స్ అన్నా ఒకటే. బీఈపీ సేల్స్, యాక్చువల్ సేల్స్ ఎంత, 2 lakhs, బీఈపీ సేల్స్ ఎంత మనకి 60,000. సో 2 lakhs బై మైనస్ 60,000 చేస్తే మనకి 1,40,000 అనేది మనకి రావటం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇది మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్. ఓకే, ఒకసారి ఇప్పుడు సొల్యూషన్లోకి వెళదాం. పీవీ రేషియో, పీవీ రేషియో ఫార్ములా ఏంటి, కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కంట్రిబ్యూషన్ మీకు కింద చెప్పాం, ఎంత చెప్పాం, 50,000. సేల్స్ ఎంత ఇచ్చారు మనకి, 2 lakhs. సో 50,000 బై 2 lakhs ఇంటూ 100 చేస్తే ఎంత వచ్చింది, 25%. అది పీవీ రేషియో కింద మనం చెప్పుకుంటాం. ఓకే, బ్రేక్ ఇన్ పాయింట్ ఇన్ రూపీస్. బ్రేక్ ఇన్ పాయింట్ రూపీస్ ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ లెక్కలో ఎంత ఇచ్చారు, క్వశ్చన్లోని 15,000. పీవీ రేషియో మనం ఫైండ్ అవుట్ చేసాం 25%. అక్కడ 25% పెట్టి డివిజన్ చేయండి, వాల్యూ మనకి ఎంత వస్తుంది, 60,000 రూపీస్ అనేది రావటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్. సో ఇక్కడ మనం క్వశ్చన్లోని నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏమడిగాడు, నెట్ ప్రాఫిట్ ఇఫ్ సేల్స్ 2,50,000. సేల్స్ 2,50,000 అయితే నాకు ప్రాఫిట్ ఎంత వస్తుంది అని అతను అడిగాడు. సో సేల్స్ ప్రాఫిట్ ఈక్వల్ టు ఫార్ములా అంటే ఏంటి, ఎస్టిమేటెడ్ సేల్స్ అనేది మనకి 2,50,000 కనుక ఉంటే ప్రాఫిట్ పీవీ రేషియో ఎంత ఇచ్చారు మనకి, 25% అనేది ఇవ్వడం జరిగింది. సో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఫార్ములా ఏంటమ్మా, సో ప్రాఫిట్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, సేల్స్ ఇంటూ పీవీ రేషియో. పీవీ రేషియోకి ఇంకో పేరేం చెప్పాం మనం, కంట్రిబ్యూషన్ రేషియో. సో పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అలా చేస్తే మనకి వస్తుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ సేల్స్ ఎంత ఇచ్చారు, 2,50,000. సో క్వశ్చన్లో అడిగిన పాయింట్ 2,50,000, ఆ వాల్యూని అక్కడ చూపించండి. అలాగే 25%. సో 25% పీవీ రేషియో కనుక్కున్నాం. ఓకే, సో 2,50,000 మీద మనం 25% క్యాలిక్యులేట్ చేయాలి. 25% కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూ మనకి 62,500. దీన్ని ఏమంటారంటే కంట్రిబ్యూషన్ అంటారు. సేల్స్ మీద పీవీ రేషియో కట్టినా కంట్రిబ్యూషన్ కట్టినా దాన్ని ఏమంటారు, మనకి కంట్రిబ్యూషన్ కింద మార్జిన్ కాస్ట్ కింద చెప్పుకుంటాం. సో అలా మనకి కంట్రిబ్యూషన్ వచ్చింది. సో కంట్రిబ్యూషన్లో నుంచి మనం ఏం తీయాలి, ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు, 15
15,000. సో కంట్రిబ్యూషన్లో నుంచి 15,000 మీరు మైనస్ చేయండి. మైనస్ చేస్తే మీకు ప్రాఫిట్ 47,500 రూపీస్ వస్తుంది. సో సేల్స్ మీద పీవీ రేషియో కడితే పీవీ రేషియో అన్న కంట్రిబ్యూషన్ రేషియో అన్న ఒకటే. సో ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేయండి. 62,500 వస్తుంది. మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ అనేది 15,000 మైనస్ 47,500. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఇంకో పాయింట్ కనుక్కోవాలి. సేల్స్ కనుక్కోవాలి. సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ నెట్ ప్రాఫిట్ 70,000. భవిష్యత్తులో నాకు 70,000 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే, భవిష్యత్తులో నాకు 70,000 రూపీస్ కనుక ప్రాఫిట్ రావాలంటే నేను ఎంత అమ్మాలి? జనరల్గా చెప్పాలంటే ఈ ఇందాక చెప్పిన సేల్స్ ఇచ్చి ప్రాఫిట్ కనుక్కోవడం, ప్రాఫిట్ ఇచ్చి సేల్స్ కనుక్కోవడం అనేది ఇవి అజంప్షన్ టైప్. అంటే ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది, సెల్లింగ్ ప్రైస్ కాన్స్టెంట్గా ఉంటుంది, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల అజంప్షన్ చేసుకొని ఈ రెండు చెప్తున్నాం. జనరల్గా అయితే ఈ బయట ఉపయోగించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకని ఇప్పుడు సేల్స్ 2,50,000 అమ్మితే ప్రాఫిట్ నీకు 47,500 వస్తాను. అదే రేటుకి కనుక అమ్మలేవు, ఎగ్జాక్ట్గా సంవత్సరం అంతా అమ్మలేవు. ఎందుకని వచ్చేవాళ్ళు మనల్ని డిస్కౌంట్స్ అడగచ్చు, బార్గెనింగ్ చేయొచ్చు, ఆఫర్లు అడగచ్చు, ఇలా నెంబర్ ఆఫ్ కాజెస్ ఉంటాయి. సో ఇట్ ఈజ్ ఏ అప్రాక్సిమేట్ అబ్జంప్షన్స్ మీద ఇది రన్ అవటం అనేది జరుగుతుంది. సేమ్ టు సేమ్ నేను 70,000 రూపాయలు లాభం సంపాదించాలి అనుకోండి. అలా లాభం సంపాదించాలంటే నేను ఎంత అమ్మాలి అనేది కనుక్కోవడం. ఓకేనమ్మా? సో ఫార్ములా ఎస్టిమేటెడ్ సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. మనం ఇందాక చెప్పిన 2 lakhs అప్పుడు కానివ్వండి, అలాగే 2,50,000 అప్పుడు కానివ్వండి, ఇప్పుడు 70,000 ప్రాఫిట్ రావాలి. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు? 15,000. క్వశ్చన్లోనే మనకి ప్రాఫిట్ ఎంత కావాలంట? 70,000 రూపీస్ ప్రాఫిట్ అనేది రావాలంట. సో దానికి యాడ్ చేయండి. 15,000 ప్లస్ 70,000 రావాలి. అంటే ఆ టోటల్ ఎంత అవుతుంది? 85,000 రూపీస్. 85,000ని మీరు ఏం చేయాలంటే 25% పెట్టి డివిజన్ చేసి ఇంటూ 100 చేయొచ్చు, లేదా డివైడ్ బై 25% క్యాలిక్యులేట్ చేయండి. 3,40,000 అనేది వస్తుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? మనకి సేల్స్ 3,40,000 కనుక సేల్ చేస్తే కానీ మనకి 70,000 రూపీస్ ప్రాఫిట్ అనేది మనకి రాదు. సో అంత మనం అమ్మాలి. 70,000 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే 3,40,000 రూపీస్ని మనం సేల్ చేస్తే కనుక మనకి రాదు. సో ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న ఈ ఫార్ములాస్ అన్నీ కూడాను మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం అన్ని ఫార్ములాస్ని మనం ఈ సమ్ములో కవర్ చేసాం. ఫస్ట్ స్టేట్మెంట్, సేల్స్లో నుంచి మనం ఏం చేస్తాం? వేరియబుల్ కాస్ట్. ఏమొస్తుందని చెప్పాం? కంట్రిబ్యూషన్. సో కంట్రిబ్యూషన్లో నుంచి మనం ఏం తీస్తాం? ఫిక్స్డ్ కాస్ట్. వచ్చిందని ఏమంటారు? ప్రాఫిట్. దీన్ని మార్జినల్ కాస్ట్ స్టేట్మెంట్ అని కూడా అంటారు. ఓకే, అలాగే పీవీ రేషియో ఫార్ములా ఏం చెప్పాం? కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో కంట్రిబ్యూషన్ ఎంత? 50,000. సేల్స్ ఎంత? 2,50,000 ఇంటూ 100 చేస్తే పీవీ రేషియో అనేది వస్తుంది. ఓకే, 25%. బ్రేక్ ఇన్ పాయింట్ ఫార్ములా ఏం చెప్పాం? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చి లెక్కలో? 15,000 బై పీవీ రేషియో 25%, 60,000. అలాగే ప్రాఫిట్ ఇచ్చి సేల్స్ కనుక్కోమన్నాడు. అంటే ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 15,000. డిజైర్డ్ ప్రాఫిట్ ఎంత? 70,000 బై పీవీ రేషియో చేస్తే మనకి 3,40,000. అలాగే సేల్స్ ఇచ్చి ప్రాఫిట్ కనుక్కోమన్నాడు. సేల్స్ ఇచ్చి ప్రాఫిట్ కనుక్కోవాలంటే ప్రాఫిట్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఫార్ములా చేసాం. సో సేల్స్ ఇంటూ పీవీ రేషియో అన్న కంట్రిబ్యూషన్. డైరెక్ట్ సేల్స్ మీద పీవీ రేషియో కడితే కంట్రిబ్యూషన్ వచ్చేస్తుంది. దాంట్లో ఫిక్స్గా తీసాం అనుకోండి మనకి ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ మీరు గమనించాల్సింది పీవీ రేషియో అన్న కంట్రిబ్యూషన్ రేషియో అన్న ఒకటే. ఎందుకని పదే చెప్తానంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అవి గుర్తుపెట్టుకుంటేనే మనం చేయొచ్చు. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇక్కడతోని ప్రాబ్లం కంప్లీట్ చేసాము. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ పీవీ రేషియో అండ్ బ్రేక్ ఇన్ పాయింట్. పీవీ రేషియో కనుక్కోమన్నాడు, అలాగే బ్రేక్ ఇన్ పాయింట్ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ ప్రాఫిట్ 26,000.
26,000 రూపీస్ ప్రాఫిట్ రావాలంటే మనం ఎంత అమ్మాలి? సో ఫార్ములా చెప్పుకున్నాం, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. మనం జస్ట్ ఇందాకే మన సమ్ముని చేయడం జరిగింది. అలాగే ప్రాఫిట్ ఎట్ సేల్స్ వాల్యూమ్ 2500 యూనిట్స్, 2500 యూనిట్లు అమ్మితే నాకు ఎంత లాభం వస్తుంది అని కనుక్కోమన్నాడు. ఓకేనమ్మా, ఇవి ఏబీసీ అనేది క్వశ్చన్లో వాళ్ళు అడిగినవి. నెక్స్ట్ పాయింట్, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మనకి ఎంత ఇచ్చారు? 40. సో సెల్లింగ్ ప్రైస్ మనకి 40 ఇచ్చారు. సో వేరియబుల్ కాస్ట్, సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 40. సో వేరియబుల్ కాస్ట్ అనేది మనకి ఎంత ఇచ్చారంటే 24. తీసేస్తే మనకి ఏమొస్తుంది? కంట్రిబ్యూషన్. సో కంట్రిబ్యూషన్ వరకు మనం కనుక్కుంటాం. ఫిక్స్డ్ కాస్ట్ పర్ యూనిట్ ఇచ్చాడు. ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు ఒక యూనిట్కి మనం కన్సిడర్ చేయకూడదు. ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే టోటల్ యూనిట్స్ మనం తీసుకోవాలి. సో 2000 ఇంటూ 6, 2006 చేస్తే ఎంత వచ్చింది? 12,000. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది టోటల్గా తీసుకుంటే 2000 ఇంటూ 6 రూపీస్ మల్టిప్లై చేసి అనుకోండి 12,000 రూపీస్. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది టోటల్గా అనేది మన రిక్వైర్మెంట్. ఓకే, పీవీ రేషియో మనం పర్ యూనిట్ కన్నా కనుక్కోవచ్చు, టోటల్ కన్నా కనుక్కోవచ్చు. ఓకేనమ్మా. సో గో టు ది సొల్యూషన్. సేల్స్, సో ప్రజెంట్ సేల్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు? 2000 యూనిట్స్ అనేవి మనం ఇవ్వటం అనేది జరిగింది. సో ప్రజెంట్ సేల్స్ మనకి ఎంత ఇచ్చారంటే 2000. సో 2000 ఇంటూ 40 చేస్తే మల్టిప్లై ఎంత వచ్చింది? సేల్స్ మనకి 80,000. సో 2000 ఇంటూ 40 మల్టిప్లై చేస్తే వచ్చింది. ఓకే, వేరియబుల్ కాస్ట్ కూడా మనకి ఇచ్చారు క్వశ్చన్లోనే 24 రూపీస్. సో ప్రజెంట్ సేల్స్ వాల్యూమ్ ఎంత మనకి? 2000 ఇంటూ 24. సో 2024 ఎంత? 48,000. సో 48,000ని మనం తీసుకుంటాం. ఓకేనమ్మా. సో 80,000లో నుంచి 80,000 మైనస్ 48,000 రూపీస్ని మీరు మైనస్ చేయండి, కంట్రిబ్యూషన్ వస్తుంది. సో ఇక్కడ కంట్రిబ్యూషన్ అన్నా మీకు ఏం చెప్పాను? పీవీ రేషియో అన్నా కూడా ఒకటే. సింపుల్గా కనుక్కోవాలంటే 32,000 బై 80,000. సో పీవీ రేషియో మనకు కనుక్కోవాలంటే మనకి ఫార్ములా ఏంటి? కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో కంట్రిబ్యూషన్ ఎంత మనకి? 30,000. సో 32,000 బై 80,000 చేస్తే మనకి ఏమొస్తుంది? ఇంటూ 100 చేస్తే పీవీ రేషియో అనేది వస్తుంది. ఫిక్స్డ్ కాస్ట్ మీకు ఇప్పుడే చెప్పాను, యూనిట్స్లో ఇచ్చారు. ఎన్ని యూనిట్స్ ఇచ్చారని చెప్పాను? 2000. ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు ఒక యూనిట్కి ఉండదు. సో 2000 ఇంటూ 6, 2000 ఇంటూ 6 ఎంత? 12,000. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎప్పుడు టోటల్గానే మనకి ఉండాలి. సో 32,000లో నుంచి 12,000 రూపీస్ని మీరు డిడక్ట్ చేయండి. వచ్చిన ప్రాఫిట్ ఎంత? 20,000 రూపీస్ అనేది ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో పీవీ రేషియో ఫార్ములా ఏంటి? కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. కంట్రిబ్యూషన్ ఎంత ఉంది? 32,000. సేల్స్ ఎంత ఉంది? 80,000. చేసామనుకోండి మనకి 40% అనేది వస్తుంది పీవీ రేషియో. బ్రేకింగ్ పాయింట్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 12,000. సో 12,000 బై పీవీ రేషియో చేస్తే మనకి బ్రేకింగ్ పాయింట్ అనేది వస్తుంది. ఇంకా మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్, టోటల్ సేల్స్ మైనస్ బీఈపీ సేల్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఫార్ములాస్ మనం చూద్దాం. సో పీవీ రేషియో ఏం చెప్పుకున్నాం? ఫార్ములా కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో పీవీ రేషియో ఫార్ములా ఏంటి మనకి? కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100. సో పీవీ రేషియో కంట్రిబ్యూషన్ ఎంత వచ్చింది? 32,000. సేల్స్ ఎంత మనకి? 80,000 ఇంటూ 100 చేయండి, 40%. సో పీవీ రేషియో మనకి 32,000 బై 80,000 ఇంటూ 100 చేస్తే 40% అనేది వస్తుంది. నెక్స్ట్ బీఈపీ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ అంత మనకి ఎక్కడ ఇచ్చింది? 12,000. సో ఫిక్స్డ్ కాస్ట్ అనేది 12,000. సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత ఇచ్చారు మనకి? 12,000 రూపీస్ ఇచ్చారు. పీవీ రేషియో జస్ట్ మనం ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. ఎంత ఫైండ్ అవుట్ చేసాం? 40%. సో 12,000 బై 40% లేదా డివైడ్ బై 40 ఇంటూ 100 అలాగనే చేయొచ్చు. లేదంటే డైరెక్ట్గా 12,000 ఇంటూ 40% అనే క్యాలిక్యులేట్ చేయండి. చేస్తే మీకు బీఈపీ వస్తుంది. బీఈపీ అంటే మీనింగ్ ఏంటి? బ్రేక్ ఈవెన్ పాయింట్. అంటే ఇట్ మీన్స్ నో సేల్స్, నో టోటల్ సేల్స్ ఈక్వల్ టు టోటల్ రెవెన్యూ. మనం ఎంతకైతే ఖర్చు పెట్టామో ఆ డబ్బులు రావడానికి కనుక్కునే పాయింట్ ఏమంటారంటే బ్రేక్ ఇన్ పాయింట్. ఇట్ మీన్స్ మనకి ఆ బీఈపీ అనేది చాలా అవసరం. అంతవరకు మనం సేల్ చేస్తే మనకి
టార్గెట్ అనేది ఆ పైన నిదానంగా ప్రశాంతంగా అమ్ముకోవచ్చు. ఆ 30,000 రూపీస్ అమ్మడానికి మనం బాగా కష్టపడాలి. సో టోటల్ సేల్స్ మనం ఎంత చేసాము, 80,000. ఈ టోటల్ సేల్స్ లెక్కలో ఇచ్చారు మనకి ప్రాబ్లంలోని 80,000. దాంట్లో బీఈపీ సేల్స్ మనం ఎంత కనుక్కున్నాము, 30,000. తీసేస్తే ఏమొస్తుంది, 50,000. అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అంటే మోర్ దెన్ ది బీఈపీ సేల్స్. బీఈపీ సేల్స్ కంటే మనం ఎక్కువగా కనుక అమ్మితే దాన్ని ఏమంటారు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్ అని, అలాగే ప్రాఫిట్ కింద కూడా మనం భావిస్తాం. ఓకేనమ్మా, అది నెక్స్ట్ పాయింట్. నెక్స్ట్ సేల్స్ రిక్వైర్డ్ టు అరైండ్ నెట్ ప్రాఫిట్ 26,000. 26,000 రూపీస్ ప్రాఫిట్ రావాలి అంటే మనం ఎంత అమ్మాలి. సో రిక్వైర్డ్ సేల్స్ ఫిక్స్డ్ కాస్ట్ లెక్కలో ఎంత ఇచ్చారు మనకి, 12,000. సో ఫిక్స్డ్ కాస్ట్ 12,000. సో రిక్వైర్డ్ ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ కావాలంటే వాళ్ళకి 26,000. సో 12,000ని అలాగే 26,000ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 38,000 రూపీస్ వస్తుంది. ఈ 38,000 రూపీస్ని మీరు డివైడెడ్ బై 40%. సో 40% పీవీ రేషియో చేస్తే మనకి 95,000 రూపీస్ రిక్వైర్డ్ సేల్స్. అంటే సేల్స్ మనం కనుక్కోవాలంటే సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఇవే ఫార్ములాస్ మనకు చాప్టర్ ఎండింగ్ వరకు కూడా ఇవే ఫార్ములాస్ మనకి రిపీట్ అవుతాయి. సేల్స్ ఇచ్చి ప్రాఫిట్ కనుక్కోమంటే మనకి సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. అలా ప్రాఫిట్ ఇచ్చి సేల్స్ కనుక్కోవాలంటే సేల్స్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఈ ఫార్ములాస్నే మనం రెగ్యులర్గా ఉపయోగించి చాప్టర్ మొత్తం కూడా మనకి ఈ యొక్క ఫార్ములాస్ ఏదైతే పీవీ రేషియో, కంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100, బ్రేక్ ఇన్ పాయింట్, ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో ఇన్ రూపీస్, ఇన్ యూనిట్స్ కావాలనుకోండి ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అలా కనుక్కుందాం. అలాగే ఫిక్స్డ్ కాస్ట్ బై కంట్రిబ్యూషన్ పర్ యూనిట్, కంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఎలా వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఓకే, అలాగే సేల్స్ ఇచ్చి ప్రాఫిట్ కనుక్కోమంటే సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఆ ఫార్ములా ఉపయోగిస్తాం. ప్రాఫిట్ ఇచ్చి సేల్స్ కనుక్కోమంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ డిజైర్డ్ ప్రాఫిట్ బై పీవీ రేషియో. ఈ విధంగా మనం ఫార్ములాస్ని అన్నీ ఉపయోగించుకుంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్ సేల్స్ యూనిట్స్ అని ఇచ్చారు. సో యూనిట్స్ ఎన్ని ఇచ్చారు మనకి, 2,500 యూనిట్స్. 2,500 యూనిట్స్ని మనం గనక అమ్మితే మనకి ఎంత ప్రాఫిట్ అనేది వస్తుంది, యూనిట్స్ ఇచ్చారనమాట. సో ఎస్టిమేటెడ్ సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్. ఎస్టిమేటెడ్ సేల్స్ ఇంటూ పీవీ రేషియో. సేల్స్ ఎలా ఇచ్చారు, ఇక్కడ యూనిట్స్లో ఇచ్చారు. సేల్స్ మనకి 2,500 యూనిట్స్ అమ్మితే రేట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత తెలుసు మనకి, క్వశ్చన్లో మనకి 40 రూపీస్ ఇచ్చారు. సో 2,500 ఇంటూ 40 రూపీస్ మల్టిప్లై చేస్తే సేల్స్ మనకి ఎంత వస్తుంది, 1,00,000. సో 1,00,000 మీద మీరు 40%, సో 1,00,000 మీద 40% కడితే ఎంత వస్తుంది మనకి, 40,000. సో 1,00,000 మీద మనకి 40% కట్టండి. సో పీవీ రేషియో, పీవీ రేషియో అన్న ఏంటి, కంట్రిబ్యూషన్ రేషియో అన్న ఒకటే. సో కంట్రిబ్యూషన్ ఎంత వస్తుంది మనకి, 40,000. సో 1,00,000 ఇంటూ 40% కడితే కంట్రిబ్యూషన్ అనేది 40,000. కంట్రిబ్యూషన్లో నుంచి ఫిక్స్డ్ కాస్ట్, ఫిక్స్డ్ కాస్ట్ అనేది తీసేస్తాం. ఫిక్స్డ్ కాస్ట్ అనేది సేమ్ ఎంత ఇచ్చారు, 12,000. 40,000లో నుంచి 12,000 తీసేయండి. తీస్తే ఎంత వస్తుంది మనకి, 28,000. సో మనకి ప్రాఫిట్ ఎంత వచ్చిందమ్మా, 28. సో ఇలాగ సేల్స్ యూనిట్స్లో కనుక ఇచ్చి ప్రాఫిట్లో కనుక కనుక్కోమంటే సో సేల్స్ ఇంటూ సేమ్ అంతే, డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చారనుకోండి సేల్స్ ఇంటూ పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, డైరెక్ట్గా అమౌంట్ 1,00,000 ఇంటూ 40% మైనస్ 12,000 అని చెప్పి వేస్తాం. అలా కాకుండా యూనిట్స్ ఇచ్చాడనుకోండి, యూనిట్స్ ఇచ్చి ప్రాఫిట్ కనుక్కోమన్నాడు అనుకోండి, ఆ ఇచ్చిన యూనిట్స్ని సెల్లింగ్ ప్రైస్ మల్టిప్లై చేస్తే మనకి ఎస్టిమేటెడ్ సేల్స్ అనేది 1,00,000 వస్తుంది. ఓకే, దాని మీద పీవీ రేషియో కట్టండి, 40,000 వస్తుంది. దాని ఫిక్స్డ్ కాస్ట్ అనేది మైనస్ చేస్తే మీకు ప్రాఫిట్ ఎంత వస్తుంది, 28,000 అనేది మనకి రావడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సో నెక్స్ట్, సో fifth problem will be continued in the tomorrow class. Thank you for watching this class.